హలో, నమస్తే. వెల్కమ్ టు ఇట్లు ప్రేమతో ఎపిసోడ్ 1. హలో హలో ఏ అన్వా, ఎక్కడున్నావు? హలో అమ్మా, వస్తున్నా, దారిలో ఉన్నా, ట్రాఫిక్లో ఉన్నా. ముందుండి ప్రైజ్ ఇవ్వాల్సిన నువ్వే ఇలా లాస్ట్లో వచ్చేలా ఉన్నావు. త్వరగా రారా, ప్రోగ్రాం స్టార్ట్ అయ్యేలా ఉంది. నువ్వే ముఖ్య అతిథి, త్వరగా రారా. వస్తున్నా అంటూ బండిని వేగంగా పోనిచ్చి చేరుకోవలసిన చోటికి చేరి చూస్తూ ఉన్నాడు ముందున్న మహతి స్టేడియం హాల్ని. లోపలికి గబగబా వెళ్ళి తన తల్లి పక్కన కూర్చున్నాడు. సభకు విచ్చేసిన అతిథులందరికీ నమస్కారం. ఇవాళ జరిగే ఈ కార్యక్రమాన్ని మీ అందరూ కలిసి జరిపించవలసినదిగా కోరుతూ మొదలు పెడుతున్నాం. ఇవాళటి సంగీత పోటీల్లోని చివరి రౌండు. ఈరోజు పోటీదారులు స్వయంగా రచించుకున్న పాటలను పాడుతారు. ఆ గానాలు భగవంతుని గానాలై ఉండాలి. అదే ఈరోజు రూలు. మరి ఎవరు విజేతలు, ఎవరు ఈ బహుమానాన్ని అందుకుంటున్నారో చూడాలి. ఈ బహుమానాన్ని అందించువారు మన ప్రత్యేక అతిథి అన్వా. అలా గాన పోటీ మొదలైంది. మొదటి టీము పేరు పద్మ సంగీత బృందం అని పిలవగానే సంగీత వాయిద్యులు వారి సంగీత పరికరాలతో కూర్చున్నారు. వారి ముందు ఇద్దరు అమ్మాయిలు మైక్ ముందు కూర్చొని పాడేందుకు సరిచూసుకుంటున్నారు. అమ్మాయిలు ఇద్దరు చాలా చక్కగా అందంగా బుట్టబొమ్మల్లా ఉన్నారు. వారి మొహంలో ఉన్న కళ అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తోంది. వాళ్ళ వైపు అందరూ చూస్తూ ఉన్నారు. ఇక ఆ అమ్మాయిలు మొదట మాట్లాడుతూ ఇలా అంటున్నారు, మేము పాడబోయే పాట ప్రేమతో. అన్న మాట వినగానే అన్వా, అమ్మా ఏంటిది, భక్తి పాట అన్నారు, ప్రేమ పాట పాడుతున్నారేంటి? ఒరేయ్, కాస్త ఓపికగా ఉండరా, నీకే అర్థమవుతుంది. వాళ్ళు నా స్టూడెంట్లు, వాళ్ళు పాడేది భక్తి పాటే, విను ముందు సైలెంట్గా అని అంటుంది అన్వా తల్లి. పాట మొదలైంది ఇలా. ప్రేమతో 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 పద్మావతి ప్రియ విభుని జూడ, విభుడేమో పువికేగే భక్తుల కాపాడ. ప్రేమతో అలుగకే అలివేణి అలరారు గాని, అందాల విరిబోణి అలుకబూనకే. అలుగకే అలివేణి అలరారు గాని, అందాల విరిబోణి అలుకబూనకే. అలుకమాని హరిని చేరి అలరించుగాని, అలకబూని పతిని వీడి వెలితి నుంచకే. ప్రియా వెలితి నుంచకే. ప్రేమతో ప్రేమతో పద్మావతి ప్రియ విభుని జూడ, విభుడేమో భువికేగే భక్తుల కాపాడ. హరిని వాడే శ్రీహరిగా నిలిచినాడే, హరిభక్తుల కాపాడ భువిన వెలసినాడే. హరిని వాడై శ్రీహరిగా నిలిచినాడే, హరిభక్తుల కాపాడ భువిన వెలసినాడే. హరిని హరిప్రియవదని శ్రీహరిని చూడవే, హాసినివై హరి హృదయం ఆసనించవే. చెలి హృదయం ఆసనించవే. ప్రేమతో 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 పద్మావతి ప్రియ విభుని చూడ, విభుడేమో భువికేగే భక్తుల కాపాడ. అలా శ్రీహరి ప్రేమ భక్తి గానాన్ని పాడుతూ ఉన్నారు ఆ అమ్మాయిలు. పోటీ పూర్తి అయిన తర్వాత అది స్వయం రచన పోటీ గాన పోటీ కాబట్టి ఈ అమ్మాయిలే గెలిచారు.
వాళ్లకు గెలిచినందుకు బహుమతిని అందిస్తూ అన్వా స్టేజ్ పైకి రావలసినదిగా కోరుతున్నాము అనగానే స్టేజ్ని ఎక్కి ఆ బహుమతిని వాళ్లకు అందిస్తున్నాడు. వాళ్ళల్లో ఏదో తెలియని ఆకర్షణలా అనిపిస్తూ ఉంది అన్వకు. తల్లిని వెంటబెట్టుకొని వెళుతున్న అన్వకు అక్కడి పాట పాడిన వాళ్ళ స్వరం చెవులను వదలట్లేదు. ఎంత మధురంగా ఉంది వాళ్ళ స్వరం. ఇంటికి చేరాక తల్లితో, అన్వ వాళ్ళు నీ స్టూడెంట్సేగా? అవును నాన్న, వాళ్ళు గొంతు భలే ఉందమ్మా, చెవుల్లో అమృతం పోసినట్టుంది. మరి అందుకేగా నేను వాళ్ళను మెచ్చుకుంటూ ఉంటాను. అయితే నాతో ఫోన్లో మాట్లాడేటప్పుడు నా స్టూడెంట్స్ అంటావు, వాళ్ళనేనా? అవును వాళ్ళే. మనం ఈ ఇల్లు మారాక నువ్వు అక్కడి నుండి త్వరగా ఇక్కడకు రాలేదు కదా. ఈ గ్యాప్లో వాళ్ళు నాకు బాగా పరిచయమయ్యారు. ఈ సంవత్సర కాలంలో వాళ్ళు నాకు బాగా సన్నిహితులయ్యారు. వాళ్ళు లేకుంటే నాకు తోచేది కాదేమో. నాకు ఏమీ తోచక సంగీత క్లాసులు పెట్టుకున్నాను కదా. వాళ్లకు ఇదివరకే సంగీతంలో అలవాటు ఉండడంతో వాళ్ళ టీచరు గారు వేరే ఊరికి వెళ్ళి ఉండడంతో వాళ్ళు నన్ను టీచర్గా తీసుకున్నారు. నీకు తెలుసు కదా. ఇలా బాగా పాటలు పాడే పిల్లలను నేను సెలెక్ట్ చేసుకుంటాను. నా నుండి వాళ్ళను పోటీలకు పంపుతానని. కాబట్టే నేను వాళ్ళని ఎన్నుకున్నాను. చాలా మంచి పిల్లలురా. నాతో అంత సన్నిహితంగా ఉంటున్నారంటే మరి వాళ్ళు ఇక్కడే ఉంటున్నట్టేగా. అవును, మన ఎదురిల్లే. అవునా, ఎదురిల్లేనా? అవును. మొత్తానికి నీకు ఇక్కడ కూడా ఫ్రెండ్స్ దొరికేసినట్టే. మరి అలాంటప్పుడు నేను నా పనికై బయటికి వెళ్ళినప్పుడు నాకేం తోచట్లేదు, నువ్వు త్వరగా రారా అని ఎందుకు ఫోన్ చేస్తావు? చుట్టూ ఎంతమంది ఉన్నా నువ్వు కనపడకుండా ఉంటే నాకు అది వెళితే కదరా. మరి నీ తిరుగుళ్ళు అయినట్టేనా? మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలా? లేదమ్మా, మళ్ళీ పని పడేదాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. అయితే కొద్ది రోజులు ఉండిపోతావు కదూ? అవును మమ్మీ. అయితే ఉండు, ముందు నీకు ఇష్టమైనవన్నీ వండి చేసుకొని వస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది అన్వా తల్లి పద్మ. ఆంటీ ఆంటీ అంటూ వచ్చారు ఆ అమ్మాయిలిద్దరూ. రండమ్మా, కూర్చోండి అంటూ అన్వా తను పెద్దమ్మాయి ప్రేమరాగా, తను చిన్నమ్మాయి ప్రేమగీత. ఇందాక వాళ్ళేంటో చూశావుగా. ఆంటీ, ఈ సార్ మీ అబ్బాయే కదూ? ఇందాక మాకు ప్రైజ్ కూడా ఇచ్చారు కదూ? అవునమ్మా. ఏ గోడపైన ఉన్న ఫోటోలో మా అమ్మ పక్కన ఒకలా, ఇందాక స్టేజ్ పైన మరోలా, ఇప్పుడు ఇంట్లో ఇంకోలా కనబడుతున్నానా?